నా ముఖం చూసి ఎందుకో మటన్ షాప్ అతనికి డౌట్ కొట్టింది. కొంచెం మటన్ ఎక్కడ సెట్ చేస్తానని మా మమ్మీ మటన్ కర్రీ వండేటప్పుడు వచ్చే స్మెల్ కంటే మటన్ షాప్ లో వచ్చే స్మెల్ మల్లెపూలు కంటే చాలా మంచిగుంది. పాయింట్కి రా. అక్కడికే వస్తున్నా. కస్టమర్ ఏమో రైడ్ బుకింగ్ చేసుకుని మటన్ షాప్ అందరు పార్సల్ లేకెనావో అని చెప్పాడు. నేను కూడా టీకే పార్సల్ లేకన ఆతు అని చెప్పా. నేనైతే ఇప్పుడిప్పుడే హిందీ నేర్చుకుంటున్నా, కష్టంగానే పలికాను అనుకుంటా. ఇంకొక కొన్ని రోజులుంటే ఈ బైక్ టాక్సీ మానేసి హిందీ ట్యూషన్లు చెప్పుకుంటా. ఎవరికైనా హిందీ రాకపోతే నా దగ్గర రాండి మమ్మ, నేను నేర్పిస్తా. పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. నా ముఖం చూసి ఎందుకో మటన్ షాప్ అతనికి డౌట్ కొట్టింది. కొంచెం మటన్ ఎక్కడ సెట్ చేస్తానని కాటా ఈసాలా చూపిస్తున్నా 2 kgs ఉందని. కవర్లో ఒక ముక్కని తగ్గాల, కత్తి చూసావు కదా ఎంత షార్ప్ ఉందో, నీ అబ్బాయి ఇంకా రపా అని. నా ముఖం చూసి మీరు తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు. కోళ్ళని చూస్తే నా చెల్లెల్లాగా, మేకలను చూస్తే నా తమ్ముళ్ళగా అనిపిస్తుంటాయి. అట్లానే నేను చెప్పను చికెన్ మటన్ స్మెల్ నచ్చదు, దాన్ని తింటే వాంతులు చేసుకుంటా అని పతిరత మాటలైతే చెప్పను. సాటర్డే సండే ఎప్పుడు వచ్చిద్దా, ఏ జీవని బలి చేద్దామా, ఎప్పుడు కడుపులోకి వేద్దామని ఎదురు చూస్తూ ఉండే టైప్ నేను.